wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం జోసా కౌన్సిలింగ్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ ఇన్ఫర్మేషన్ అవసరమై ఉంటుంది అండ్ ఎంత ఫీజు కట్టాల్సి ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాము. అండ్ మరి మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే జోసా కౌన్సిలింగ్ గురించి రాబోయే అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి తెలుస్తుంది. అండ్ మీరు మీ ఫ్రెండ్స్కి త్రూ గ్రూప్లలో కానీ స్టేటస్లో కానీ వీడియోని లింక్ పెట్టి వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. అండ్ మరి చిన్న చిన్న డిస్కషన్స్ కోసం మనకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది జోసా కౌన్సిలింగ్ కోసం. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు ద టాపిక్, మీరు ఒక లైక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక మంచి కాలేజీలో అయితే సీట్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు జోసా కౌన్సిలింగ్ వెబ్సైట్ నుంచి తీసుకున్న ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇందులో రాంగ్ అయ్యే ఛాన్స్ అసలే లేదు. సో జోసా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కోసం మీరు ఫస్ట్ josa.nic.in అనే పోర్టల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీరు జేఈ మెయిన్స్ అప్లికేషన్ నెంబర్ ఇస్తే చాలు. అండ్ ఒకవేళ మీరు డైరెక్ట్లీ కనుక జేఈ అడ్వాన్స్ అపేర్ అయితే, అలాంటి చాలా రేర్ క్యాండిడేట్స్ ఉంటారు. వితౌట్ జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ అనేది చాలా రేర్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు జేఈ మెయిన్స్ అప్లికేషన్ నెంబర్, ఒకవేళ మీరు కనుక జేఈ అడ్వాన్స్ డైరెక్ట్లీ అటెండ్ అయి ఉంటే జేఈ అడ్వాన్స్ యొక్క లాగిన్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. దేనికి ఓటీపీ వస్తుంది? ఏదైతే మొబైల్ నెంబర్ మీరు జేఈ మెయిన్స్కి ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అండ్ ఆ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. మళ్ళీ ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేయడానికి అయితే ఛాన్స్ ఇస్తుంది. ఆ కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అప్పుడు యాజ్ ఎ న్యూ యూజర్, మీరు ఓల్డ్ యూజర్ కాదు, న్యూ యూజర్గా లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకు యాక్టివేట్ కాగానే చాయిస్ ఫిల్లింగ్ అయితే ఛాన్స్ ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. కాబట్టి రాబోయే వీడియోస్లో ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఖచ్చితంగా మిస్ కాకండి. ఛానల్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ప్రెస్, ఫ్రెండ్స్కి షేరింగ్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం. అండ్ ఇక్కడ దీనికి ఎంత ఫీజు కట్టాలి? ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్టే. తర్వాత సీట్ వచ్చిన తర్వాత ఫీ పేమెంట్స్, సీట్ అలాట్మెంట్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంది. సో ఇప్పుడు మీరు ఉంచుకోవాల్సిన ఇన్ఫర్మేషను ఓన్లీ జేఈ మెయిన్స్ అప్లికేషన్ నెంబర్. ఒకవేళ డైరెక్ట్లీ అడ్వాన్స్కి ఎగ్జామ్ ఇస్తే దానికి లాగిన్ ఐడి అండ్ మీ దగ్గర ఉండాల్సినవి మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. అండ్ తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి డబ్బు కట్టాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ విత్ ద నెక్స్ట్ అప్డేట్.